ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది. మా లంబాడిపల్లిని ఏం చేద్దాం అనుకుంటారో అడుగుతున్నాం సార్. వడ్ల కొనుగోలు సెంటర్ కు భూమి లేదు సార్ అంటూ ప్రజావాణిలో గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ ఫిర్యాదు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30కు మొదలయ్యింది. కొద్దిసేపటికి ఒక్కసారి మీడియా దృష్టి, అక్కడున్న వారి దృష్టి ప్రజావాణికి కలెక్టర్ లోపలికి వస్తున్న ఓ బృందంపై పడింది. వారి మధ్యలో ఓ మహిళ మెల్లిమెల్లిగా నడుస్తూ వస్తుంది. ఆమెను చూసిన వారందరూ అవాక్కై ఆమెతో ఫోటోలు దిగడం మొదలెట్టారు. తీరా ఎవరా అని ఆమెను చూస్తే ఆమె మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ. వెంటనే ప్రజావానికి ఎందుకు వచ్చిందని ఆమెను ప్రశ్నించి వివరాలు అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. మా లంబాడిపల్లిలో వడ్లు అమ్ముకుందామంటే భూమి ఇస్తలేరు సార్. వడ్లు అమ్ముకుందామని తెచ్చి ఆరవస్తామంటే పక్క ఊరోళ్ళు ఆ భూమి మాదంటున్నారు. మా ఊరుకు వడ్లు అమ్ముకునేందుకైనా ఓ 20 రోజులు గవర్నమెంట్ భూమి ఇమ్మంటున్నాం సార్. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకనే ప్రజావానికి మా సర్పంచ్, గ్రామ మహిళలు, రైతులతో కలిసి వచ్చామంటూ గంగవ్వ వివరించింది. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ గ్రామ సర్పంచ్, మహిళలు, రైతులతో కలిసి ప్రజావాణిలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్కు ఒక వినతి పత్రం అందించింది. ఇందులో ఇంటి కోసం ఎట్లా అన్నది ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఊరి కోసం చేయాలనుకుంటున్నాం. ఎందుకు వచ్చింది ప్రజావానికి? అది ఎండ పోసుకుంటూ తాళం ఉండాలి కదా. మనకు 20 రోజులు ఉంటాం. ఆ తర్వాత అల్లాడుకొని ఇల్లాడుకొని మనం గవర్నమెంట్ ల్యాండ్ లేదు. మాదంటే దానికోసం ఇప్పుడు వడ్లార పోసుకుంటానికి అట్లా కొనుగోలు కేంద్రం కోసం లంబాడి పిల్లకి కావాలి అని గంగవ్వ కొట్లాడుతున్నారు. గంగవ్వ సర్పంచ్ అందరూ ఊరోళ్ళందరూ ఇల్లు మీద గంట కట్టాలి ఎవరో వాళ్ళు, అంతే కదా. అదే గంగవ్వ తన కోసం కాదు, ఊరి కోసం గ్రామ సర్పంచ్ అందరితోటి కలిసి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి కనీసం గవర్నమెంట్ అన్న మాకు సాయం చేయాలని. ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది.